नाजरीन आदाब, आप तमाम का AQ न्यूज़ तेलंगाना में खैर मक़दम है। तेलंगाना रियासत के चीफ मिनिस्टर अनुमुला रेवंत रेड्डी ने साबिक़ चीफ मिनिस्टर व BRS पार्टी के सरबराह KCR पर शदीद हमला करते हुए कहा कि तकरीबन 2000 करोड़ रुपए सर्फ करते हुए नए सेक्रेटरिएट की तामीर की गई, लेकिन इससे गरीब आवाम का कुछ फ़ायदा नहीं हुआ। ये इमारत सिर्फ आपके बेटे के सियासी मुस्तकबिल को महफूज बनाने के लिए बनाई गई है। रेवंत रेड्डी ने सवाल किया कि क्या आपके दौरे हुकूमत में बनाया गया कमांड कंट्रोल सेंटर कभी आवाम के किसी काम आया। मजीद इल्ज़ामात आयद करते हुए वज़ीर आला ने कहा कि KTR ने हैदराबाद को मंशियात के मरकज़ में बदल दिया है। आपके करीबी साथी क्यादर की दुबई में मंशियात के ज़्यादा इस्तेमाल से मौत हुई है और आपके ब्रादर निस्बती को फार्म हाउस पर कोकेन के साथ गिरफ्तार किया गया। ये सच है या फिर झूठ? रेवंत रेड्डी ने मजीद कहा कि कांग्रेस हुकूमत के नए मंसूबे दरअसल हकीकी तरक्की के कॉरिडोर्स है जो कि रियासत को आमदनी फराहम कर रहे हैं, मगर कालेश्वरम प्रोजेक्ट और कमांड कंट्रोल सेंटर ने तेलंगाना के नौजवानों के लिए आखिर क्या हासिल कर लिया। रेवंत रेड्डी के ये बयानात रियासती सियासत में एक नई गर्मी और बहस व मुबाहिसे को जन्म दे रही है। आइए जानते हैं मुकम्मल तफसीलात। पेश है AQ न्यूज़ तेलंगाना की एक खास रिपोर्ट। దాదాపుగా 10 కోట్ల ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు పరిపాలన అందించిన వసతులున్న నికార్సైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కూలగొట్టి 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన సచివాలయం కేవలం కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం వాస్తును సరిదిద్దడానికే కూలగొట్టి కొత్తది నిర్మించిండు। కొత్తగా ఏమైనా ప్రజలకు ఆ సచివాలయం వల్ల అదనపు సౌలభ్యం ఏమైనా వనకూరిందా? అదనపు ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ప్రభుత్వంలో సచివాలయం కట్టడం వల్ల నూతనంగా ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరికైనా ఉపాధి కానీ ఎవరికైనా భవిష్యత్ ప్రణాళికలకు ఆ సచివాలయం ఏమైనా పనికొచ్చిందా? కేవలం నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనతో వాస్తు సరిగ్గా లేదని ఇంకా 100 సంవత్సరాలు సేవలు అందించగలిగిన భవనాలను కూల్చేసి ఎల్ఎన్టీ లాంటి సంస్థలు కట్టిన భవనాలను కూల్చి ఇప్పుడున్న సచివాలయం కట్టినవు పేద ప్రజలకు ఆ సచివాలయం వల్ల అనా పైసా ప్రయోజనం ఏమైనా వనగూరిందా? కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతిపక్ష నాయకుల ఇళ్ల ముందు సీసీ కెమెరాలు పెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని చూసుకోవడానికి ప్రతిపక్షాల మీద తనంటే గిట్టని వాళ్ళ మీద పాత్రికేయ మిత్రుల మీద నిఘబెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినవు తప్ప కమాండ్ కంట్రోల్ రూమ్ అంతకుముందు ఎవరినన్నా లోపలికి రానిచ్చిందా? లోపల ఏముందో అదొక గండికోట రహస్యం। సద్దాం హుస్సేన్ ఆయన లాంటి వాళ్ళని 6 మందిని నకిలీలను తయారు చేసిండంట ప్రాణరక్షణ కోసం। ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముందుగా వెళ్తే ఎవరు సద్దాం హుస్సేనో తెలియక ఎవరిని చంపాలనో ఆలోచన చేస్తారని భయంతోని కుటుంబ సభ్యులు కూడా సొంత భార్య కూడా అత్యాయత్నం చేస్తుందనే భయంతో నకిలీ సద్దాం హుస్సేన్లను తయారు చేసి నమూనాలను పెట్టి ప్రాణభయంతోనే రక్షణ కల్పించుకున్నాడని మనం చాలా వార్తలు చదివినాం। ఇలా చంద్రశేఖరరావు గారు ప్రాణభయంతో తనను కాపాడుకోవడానికి ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బాత్రూంలో కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చింది। ప్రతి వాళ్ళ మీద నిఘబెట్టాలన్న తొంగి చూడాలి ప్రైవేటు జీవితాలలో తండ్రి కొడుకుల ఆలోచనతోటి టెలిఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ కట్టినరు। రైతుల కోసం 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోయింది। ఈ 10 సంవత్సరాలల్లా ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏ ప్రణాళికలైనా కేసీఆర్, నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, KTR గారు చేసిండ్రా? పోల్చి చూడండి। 10 సంవత్సరాల మా పరిపాలనను పోల్చండి, 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పోల్చండి, విశ్లేషించండి।